హలో ఎవ్రీవన్, లక్ష్మీ డిజైనర్కి స్వాగతం అండి. మీలో ఎవరైనా టైలరింగ్ క్లాసెస్ చూస్తే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఈ వీడియో వెళ్ళాలంటే మీరు చేసే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ విలువ ఏంటో తెలుసుకొని మీరు వీడియో చూసే ముందు ఈ 3 పని అయితే చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక చీర, అలాగే మనకు లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చీరతోటి టాప్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఎయిర్ గ్రోతింగ్ కోసము, ఎయిర్ ఫాల్ కోసం షాంపూ కావాలన్నా కూడా నేను హోమ్ మేడ్ షాంపూ కొరియర్ అయితే చేస్తాము. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి 4 మడతల మీదుగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనకు టాప్కి ఎంతైతే ఖర్చుకు సరిపోతుందో అంత చూసుకొని ఈ విధంగా 4 మడతల మీదుగా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. షోల్డర్ వచ్చేసి నేను 6.5 ఇంచులు షోల్డర్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి 39 ఇంచులు అనమాట. ఇక్కడ 39 ఇంచులు మనకు మెయిన్ లెంత్. లైనింగ్ వచ్చేసి 39 కన్నా కూడా 4 ఇంచులు తక్కువ అయితే చేసుకొని 35 ఇంచులు అనేది లైనింగ్ చూసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. 5.5 ఇంచులు షోల్డరు, 6.5 ఇంచులు షోల్డరు, అదే 6.5 ఇంచులు ఆర్మోల్ లెంత్ కూడా మార్కింగ్ చేసుకొని బాక్స్ మాదిరిగా ఇక్కడ వచ్చేసి మనము చంక షేప్ దీనికి బాక్స్ మాదిరిగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము హిప్ లూజు, వేస్ట్ లూజు, చెస్ట్ లూజు ఈ 3 కోసం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము హిప్ లూజ్ దగ్గరికి మనకు లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హిప్ లూజ్ లెంత్, వేస్ట్ లూజ్ లెంత్, అలాగే చెస్ట్ లూజ్ లెంత్. హిప్ లూజ్ లెంత్ వచ్చేసి 23 ఇంచులు, హిప్ లూజ్ వచ్చేసి 23 ఇంచులు. ఇంకా వేస్టేజ్ లూజ్ దగ్గరకు వచ్చేసి మనకు 15 ఇంచులు. చెస్ట్ లూజ్ దగ్గరికి లెంత్ వచ్చేసి 10 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా లెంత్ అనేది మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, అలాగే హిప్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. చెస్ట్ లూజు వచ్చేసి నాకు 36 డివైడెడ్ బై 4 చేసుకుంటే 9 ఇంచులు చెస్ట్ లూజ్ అనమాట. 9 ఇంచులు చెస్ట్ లూజు. వేస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు. 32 డివైడెడ్ బై 4 చేసుకుంటే కనుక 8 ఇంచులు చెస్ట్ లూజు. ఇంకా హిప్ లూజ్ వచ్చేసి మనకు 39 డివైడెడ్ బై 4 చేసుకుంటే 9.30 ఇంచు హిప్ లూజ్. ఈ మూడింటిని కూడా కలిపేసుకొని లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి. సైడ్ని స్టిచ్చింగ్ చేసుకునే దగ్గరికి మనకు ఎక్స్ట్రా ఖర్చుకి ఎంతైతే క్లాత్ కావాలనుకుంటున్నామో అంతైతే మీరు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ నాకు ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసుకోవడానికి 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాము. హిప్ లూజ్ దగ్గర మాత్రమే 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా వేస్ట్ లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి హిప్ లూజ్ కన్నా కూడా ఇక్కడ బాటమ్ దగ్గరికి వచ్చేసి మనం 4 ఇంచులు పెంచుకొని ఇక్కడ మనము ఈ విధంగా లెంత్ అనేది పెంచుకోవాలి. హిప్ లూజ్ కన్నా కూడా 4 ఇంచులు అనేది ఇక్కడ పెంచుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చంక షేప్ దీనికి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు మార్కింగ్ చేసేసుకొని కరువు స్కేల్ తోటి చంక షేప్ ఈ విధంగా అయితే అనేది మార్కింగ్ చేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా ఒకేసారి మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది కటింగ్ చేసుకునేటప్పుడు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకున్నాను. చంక దగ్గర వచ్చేసి 6.5 షోల్డర్ తీసుకున్నాం కదా, 3.5 ఇంచులు నెక్ కోసం, 3 ఇంచులు షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ డీప్ కూడా 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకొని బాక్స్ మాదిరిగా అయితే మార్కింగ్ చేసేసుకొని ఈ బాక్స్లో వచ్చేసి స్టార్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నేను వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన కట్ వర్క్ కానీ, బోట్ నెక్ కానీ, వీ నెక్, యూ నెక్, మీకు ఏ నెక్ కావాలన్నా కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ ఇదే క్లాత్ మీద బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 9 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఈ రౌండ్ షేప్ వచ్చేట్టుగా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ కోసము. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చేసే ఒక లైక్ ద్వారా ఈ వీడియో వచ్చేసి ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది.
రీచ్ అవుతుంది. మీరు చేసే ఒక లైక్ విలువ తెలుసుకొని అందరూ లైక్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ అయితే చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేసుకోవడానికి చంక దగ్గరకు వచ్చేసి ఎంతైతే ఉందో కొలుచుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఎంతైతే వస్తుందో అంత కొలుచుకోండి. నాకు వచ్చేసి 7.5 ఇంచులు అనేది వచ్చేసింది. ఇప్పుడు మనము స్లీవ్స్ అయితే కటింగ్ అనేది చేసేసుకుందాం. స్లీవ్స్కి వచ్చేసి మనము 4 మడతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి 13 ఇంచులు స్లీవ్ లెంత్, 1/2 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కలుపుకొని 13.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాము. స్లీవ్ చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చూసేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకొని ఈ బాక్స్ మాదిరిగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. చేతి లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకున్నాను 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 3.5 లేదా 3 ఇంచులు తీసుకుంటే ఏం పర్వాలేదు. చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకున్నాను 2 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి స్లీవ్ షేప్ దీనికి బాక్స్ దగ్గర 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని ఈ క్రాస్గా లైన్ చంక లూజ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకొని స్లీవ్ షేప్ అనేది మార్కింగ్ చేసేసుకుంటే స్లీవ్స్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా స్లీవ్స్ అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ విలువ ఏంటో తెలుసుకొని వీడియో చూసే ముందు అందరూ కూడా లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకొద్ది మందికి రీచ్ అవుతుందన్నమాట మీరు చేసే ఒక లైక్, కామెంట్, షేర్ ద్వారా. చూసారు కదా, 2 స్లీవ్స్ని కూడా సపరేట్ అయితే చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ మాత్రం ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి. లేకపోతే మనకు చంక దగ్గర ముడతలాగా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. లేకపోతే మీకు ముడతలు అనేది వచ్చేస్తాయి. కాబట్టి టాప్కైనా సరే స్లీవ్స్కైనా సరే ఖచ్చితంగా 1/2 ఇంచ్ లోతు అనేది ఈ విధంగా తీసేసుకోండి. స్లీవ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. లైనింగ్ వచ్చేసి ఇప్పుడు శారీని అయితే తీసేసుకొని దాని మీద శారీ మీద అడ్జస్ట్ అయితే చేసేసుకొని మనము టాప్ అయితే కటింగ్ అనేది చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ లెంత్ వచ్చేసి మనకు 39 ఇంచులు కదా, లైనింగ్ వచ్చేసి 35 ఇంచులు కటింగ్ చేసుకున్నాము. ఇక్కడ 39 ఇంచులు వచ్చేట్టుగా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాను. సెకండ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫుల్ ఫ్లవర్లు డిజైన్ అంతా కూడా వచ్చేట్టుగా చూసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అక్కడక్కడ వచ్చినా కూడా ఏం పర్లేదు అనేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్ అయితే చూపిస్తానండి. ఒక్క శారీలో వచ్చేసి ఒక టాపు అలాగే లాంగ్ ఫ్రాక్ అనేది డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అనేది నేను కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ కూడా చేసుకున్నానండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది. అలాగే మీకు హెయిర్ గ్రోత్ కోసం షాంపూస్ కావాలన్నా కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.